వ్యాప్తంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము కూడా ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 3 మండల కేంద్రాల్లో పాల్గొని మరి ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడుకు రావడం జరిగింది. ఇక్కడ మా సోదరుడు మా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి యొక్క అధ్యక్షతన ఈ మారుమూల గ్రామంలో వాజేడు మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏడ్జర్లపల్లిలో మరి కలెక్టర్ గారు, మేము, మా ఎమ్మెల్యే గారు, నేను, మరి డిఎంఎండ్ఓ గారు, ఇతర అధికారులందరి యొక్క సహాయ సహకారాలతోటి మరి కంటైనర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కంటైనర్ హాస్పిటల్ ములుగు జిల్లాలో ఇది 2వది. ఫస్ట్ తాడ్వాయి మండలం మరి పోచాపురంలో ఏర్పాటు చేసినాం. తర్వాత ఇక్కడ వాజేడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడ విష జ్వరాలు వచ్చి మరి ఇబ్బంది పడుతున్న క్రమంలో చిన్న చిన్న ఇట్లాంటి ఏర్పాటు చేస్తే స్థానికంగా ప్రజలకు మంచి అవకాశాలు దొరుకుతాయి. కొద్దిగా ట్రీట్మెంట్, ప్రాథమిక ట్రీట్మెంట్ కూడా వారికి అందుబాటులోకి తీసుకురావచ్చని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఒక దిక్కు కంటైనర్ హాస్పిటల్ కానీ, మరొక దిక్కు పండ్ల మొక్కల పంపిణీ కానీ, అదేవిధంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ 5 రోజులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, ఊరూరా మరి మొక్కలు పెట్టండి, అదేవిధంగా నీట్నెస్ మెయింటైన్ చేయండి, ఇంటింటికి వీలైనంత వరకు 6 మొక్కలు పెంచుకోండి, వాటి ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుందాము. మరి ఏది పడితే అది ఇవాళ గ్రామాలకు వచ్చి ప్లాస్టిక్ కానీ, అదేవిధంగా రసాయనకు సంబంధించినటువంటి పండ్లు కానీ, లేదా తిండిలో కూడా రసాయనాలు వాడినటువంటి తిండి కడుపులో పోవడంతో అనేక రకాల అనారోగ్యాలు పాలవుతున్నారు. స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు చెట్లు లెక్క. అవన్నీ కూడా మనం సాధించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛదనం పచ్చదనం పాటిస్తే మన ఆరోగ్య ధనం ఉంటుంది, మన ఊరు కూడా మరి ధనవంతంగా ఉంటుందని మరి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం.